హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కోరుట్లలోని గణేష్ కళా ఆర్ట్స్కి వచ్చినాం. మరి ఇది ఎక్కడ ఉందంటే కోరుట్ల నుంచి మరి సిటీ దాటేటప్పుడు ఇక్కడనే ఒకటి పెట్రోల్ పంప్ ఉంది. అలా చూసుకున్నట్లయితే పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంపుకు పక్కనే పక్కనే మరి గణేష్ కళా ఆర్ట్ ఉంది. మరి లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకున్నాం. వీళ్ళకు లోపలికి ఎంట్రీ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మరి చూసి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి రకరకాల కలర్స్ తోటి మరి చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ముందే వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత వస్తే మళ్ళీ రేట్లు కూడా వేస్తారు. ఇప్పుడు కొంచెం తక్కువ రేటు ఉంటుంది కాబట్టి ముందే వచ్చి ఆల్రెడీ చాలా వరకు కూడా అన్నీ బుక్ చేసుకున్నారు. అన్నీ అందరు వచ్చి చూసుకుంటారు. ఇప్పటి నుంచే చాలా మంది కూడా వచ్చి మరి వీటన్నిటిని బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూసుకోండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా కలర్ఫుల్గా ఎంతో అలరించే విధంగా ఒకసారి చూసుకోండి. అక్కడి వరకు కూడా చాలా పెద్ద విగ్రహాలు. మరి ఇటు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇవి మరి చిన్న చిన్న విగ్రహాలే. ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి పైన వెంకటేశ్వరులు ఉన్నాడు. తర్వాత ఇటు అటు గరుత్మంతుడు, వీళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేస్తున్నారు. పక్కన నిమ్మలు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఒకే డిజైన్ ఉన్నప్పటికీ కూడా మరి కలర్స్ చూసుకోండి. మీరు ఇందులో కలర్స్ ఒకసారి విజువల్ చూసుకోండి. ఆ కలర్స్ మాత్రం చాలా రకరకాల పంచెలు వీటన్నిటితో కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. మీకు నచ్చిన డిజైన్ని, మీకు నచ్చిన కలర్ని మీరు కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా మరి సేమ్ డిజైన్స్ ఉన్నాయి, కాకపోతే కలర్స్ మాత్రం అన్ని వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి. మినిమం ఒక 15 నుంచి 20 ఫీట్ల హైట్ వరకు కూడా ఉంటుంది. మరి డిజైన్స్ చూసుకున్నట్లయితే చాలా బాగా మంచి డిజైన్స్ చేశారు. ఇంకా పెయింటింగ్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే పెయింట్స్ చేస్తున్నారు. అక్కడ పక్కన దాని ఆర్చ్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే అందులో మనకు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. మరి పక్కన సింహాలు ఉన్నాయి. అటొకటి ఇటొకటి సింహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు మరి వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా మనకు ఆ విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకు ఎలుకతాత ఉన్నది. తర్వాత ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఆర్చి చూసుకున్నట్లయితే మనకు చుట్టూ పూలదండలు మన వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా అయితే తిరుపతిలో ఉంటాయి ఆ విధంగా మరి ఆ పూలదండలు వచ్చినాయి. మళ్ళీ ఆ కిరీటంలో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి కూడా మనకు కనిపిస్తున్నాడు. ఇది చూడండి, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఇవి. చూసుకుని ఇది కూడా అంతే 15 నుంచి 20 ఫీట్ల వరకు కూడా దీని యొక్క హైట్ ఉంటుంది. మరి పక్కన చూసుకున్నట్లయితే మరి నెమళ్ళు ఉన్నాయి. అటొకటి ఇటొకటి 2 నెమళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఈ గణపతి చూసుకున్నట్లయితే మనకు కృష్ణ కలర్ కనిపిస్తుంది. ఆ కృష్ణ కలర్తో చాలా చూడముచ్చటగా చాలా బాగుంది. ఇంతే కాదు, ఇవే కాకుండా ఇంకా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా అటు చిన్న గణపతిని, ఇవి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఇవి. మరి అటు ఇంకా చిన్నవి ఉన్నాయి. ఆ చిన్నవి కూడా మీకు చూస్తాం. ఒకసారి పెద్దవన్నీ కొంచెం ఫాస్ట్గా చూపెడతాం, మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత అటు చిన్నవి కూడా ఇంకా పెయింట్ వర్క్ నడుస్తుంది, అవన్నీ కూడా చూపిస్తాం ఫాస్ట్గా. ఇవన్నీ కూడా చాలా పెద్ద విగ్రహాలు. ఒకసారి చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బ్లాక్ కలర్లో చూడండి, చాలా మంచి డిజైన్స్తో ఇంకా పెయింటింగ్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు, అవి కంప్లీట్ చేస్తారు. ఇంకా కాకముందే ఇంకా చాలా అందంగా మంచి డిజైన్స్తో దీన్ని పెయింటింగ్స్ వేస్తున్నారు.
ఇంకా అటు లోపల చూసుకుంటే అటు ఇంకా మొత్తానికి పెయింట్స్ ఏజని కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి అటు చూసుకోండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఇవి. ఇప్పుడు అటుపక్క పోవడము, అటుపక్క పోయినట్లయితే మనకి ఇంకా పెయింట్ కానీ ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. మరి పెయింట్ వేసినటువంటివి కూడా ఇటు సైడ్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు చిన్న గణపతిలో చూసుకుందాం. ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూసుకొని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఎంతో అలరించే విధంగా ఒకసారి చూసుకోండి. అక్కడి వరకు కూడా మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇవన్నీ కూడా బుక్ అయిపోయినాయి. బుక్ కానీ కూడా ఉన్నాయి. బుక్ అయినా చూసుకుంటే మనకి ఇక్కడ 245 ఆర్వి బై వాళ్ళు దీన్ని బుక్ చేసుకున్నారు. మరి ఇది ఎవరో తీసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మరి దీన్ని కామెంట్లో తెలియజేయగలరు. మరి ఇక్కడ చూసుకుంటే మామా యువసేన మామాట 7 నెంబరు ఇది కూడా బుక్ అయిపోయింది. ఇగో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి నెంబర్ వేయలేరు. ఈ బుక్ కాలేదు. చూడండి పైన కప్పులు వేసారు వర్షంలో తడవకుండా. మరి ఇక్కడ పైన కప్పులు వేయడం జరిగింది. మరి ఇక్కడ డిజైన్ చూసుకుంటే వెనుక ఆర్చ్ కూడా చాలా బాగుంది. మరి చాలా పెద్ద విగ్రహం. అక్కడ కిరీటంలో చూసుకున్నట్లయితే అక్కడ పైన ఆ కిరీటంలో చూపించుకున్నట్లయితే మనకు ఆ కృష్ణుడు కూడా ఉన్నాడు ఇలా కూర్చొని. అక్కడ కృష్ణుడు చాలా అందంగా మరి కులంగా మన అది పట్టుకొని కూర్చొని ఉన్నాడు, కులంగా పట్టుకొని. ఇక్కడ కూడా చూసుకుంటే మరి ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా మరి కప్పులు వేయడం ద్వారా కొంచెం కనబడతలేదు. దీనికి కూడా అక్కడ కృష్ణుడు కూర్చున్నాడు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంకా బుక్ కాలేదు. ఇది కూడా అక్కడ ఆ కిరీటంలో చూసుకున్నట్లయితే మనకు కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం చూసుకున్నట్లయితే మనకు 12 ఫీట్ల వరకు కూడా ఉంటుంది. మరి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్డి యూత్ వాళ్ళు మరి తీసుకున్నారు దీన్ని. ఒకటో నెంబర్ అయితే దానికి ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మరి మనకు చాలా వరకు కూడా మొత్తం ఆల్రెడీ బుక్ అయిపోతున్నాయి. చాలా వరకు ఆల్రెడీ అన్ని బుక్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ముందే అలర్ట్ అయ్యి వచ్చి ముందే బుక్ చేసుకుంటే మరి రేట్లు కూడా తక్కువ అవుతాయి. మరి ముందే చూసుకున్నట్లయితే మంచి మనం ఇంకా ఏమన్నా కలర్స్ కానీ ఇంకేమైనా డిజైన్స్ కూడా మనం వేయించుకోవాలనుకుంటే అవి కూడా వేయించుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి వచ్చి ముందే మీరు బుక్ చేయించుకోగలరు. ఇంకా అటు చూసుకున్నట్లయితే ఇంకా అక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఇంకా పెయింటింగ్ కానీ కూడా చూసుకోవచ్చు. అటు చూసుకున్నట్లయితే పెయింట్ అయినవి కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ చూడు ఆ స్టెడ్లో చాలా మంచి కలర్స్ కూడా కనిపిస్తాయి. ఛానల్ని ఒకసారి ఇవంతా ఇంత చాలా కష్టపడి కూడా మరి వీడియోలు చూస్తున్నాం మేము. ఒకసారి మా కష్టానికి మీరు ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.